అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క త్రిప్రాశయిత్వ శుద్ధ జలేన ప్రాశయిత్వ ఆచమ్య ఓం చరణం పవిత్ర బిందువంత్రేణ గాం ఉత్సృజేతు మాతా రుద్రాణం చరణం పవిత్ర బిందువంత్రేణ గాం ఉత్సృజేతు శివశంకర భగవానికి జై. సారంగృత సైరంగ కన్యాదానమహంకరిష్యే. మరి కన్యాదాన కట్నం వేయాలి. పిల్లగాడికి కట్నం వేయకపోతే మళ్ళీ పిల్లగాడు అడుగుతాం. కన్యాదాన కట్నం అని అంటే ఒకప్పుడు ఈ కట్నం అనేటువంటిది ఆడపిల్లలకు శాపంగా ఉండేది. ఇప్పుడు ఏమైంది, పిల్లలు దొరికితేదారా లగ్గం చేసుకుంటుందారా అన్నట్టు అయింది. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మగవాళ్ళకు సపోర్టు, ఎప్పుడు కూడా ఆడవాళ్లకు సపోర్ట్ అనేటువంటిది ఉండదు. భగవంతుడు అందరికీ సమన్యాయమే చేస్తాడు. అప్పుడు ఆడపిల్లల్ని కష్టపెట్టారు మగవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్ల దొరికితే చాలు రా అన్నట్టయింది. చూడండి, అంటే మనం వేసుకునే దుస్తులలో కూడా పూర్వకాలంలో బెల్ బాటమ్ పాయింట్ ఉండేటువంటి, కింద లూదు ఉండేటువంటి, నడమల తొడల దగ్గర లూజు, కింద టైట్ బ్యాగీ స్టైల్ అని వచ్చింది. మళ్ళా తర్వాత ఇప్పుడు మళ్ళా బెల్ బాటము లేదా సాఫ్ట్. అంటే పాతదే నేర్చుకుంటున్నాం తప్ప కొత్తదేమన్నా ఉన్నదా? లేదు. చిరిగిపోయిన బట్టలు ఇట్లా చదువుతాం, అదో స్టైలు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలకు ఫ్యాషన్ ఎక్కువ, ఇంకా పైసలు పెట్టి మరీ చిరిగిపోయిన కొనుక్కుంటున్నాం. కటింగ్ పాయింట్స్ అంటే అవి ఇంకా పైసలు ఎక్కువ, చిరిగిపోయిన దొరుకుంటున్నాం అనేటువంటి జ్ఞానం ఎవరికైనా ఉన్నదంటే ఎవరికి లేదు. అదొక స్టైల్. తొడంతా కనిపిస్తుంటుంది చిరిగిపోయింది. అరే ఇది ఎంత కొన్నారా? 10,000. చిరిగిపోయిన దొరుకున్నారనే జ్ఞానం ఎవరికైనా వస్తుందంటే ఎవరికి లేదు. అదొక స్టైల్ అంటారు. ఏమన్నంటే సినిమాలు చూపించరు అమ్మకానికి ఇది ఒక స్టైల్ అన్నట్టు, అది స్టైల్ అయిపోయింది. కానీ చిరిగిపోయిన దొరుకుంటున్నామని ఎవరు కూడా ఆలోచన చేయరు. చిరిగిన వస్త్రం తొడగవద్దు. ఎందుకు తొడగవద్దు అని అంటే, ఆ చిరిగిపోయిన వస్త్రం మీద దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. దాన్ని ధరిస్తే మన దగ్గర దరిద్రమే వస్తుంది తప్ప లక్ష్మీదేవి రమ్మంటే రాదు. అందుకే చిరిగిపోయిన వస్త్రాన్ని తొడగవద్దు. అందుకే ఏదైనా సందర్భంలో చిరిగిపోయిన వస్త్రం మన మీద కనిపిస్తే మన తల్లిదండ్రులు వెంటనే సూది దారం తెచ్చి దాన్ని కుట్టి మనకు వేసేవాళ్ళు లేని కాలం లోపల కూడా. ఎందుకొరకు? చిరిగిపోయింది తొడగవద్దు అనేటువంటి భావనతోనే అప్పటికప్పుడు కుట్టి ఆ చిరిగిన రంధ్రాన్ని కుట్టి వేసేవాళ్ళు. అది శుభ సూచకం కాబట్టి. అంటే బాధపడపడండి మీరు, అయ్యగారు ఇట్లా చెప్తున్నాడు అని మీరు బాధపడకండి. మీ ఇష్టాలు, మీరు ఏ విధంగా ఉన్నది మీది మీకే. మీది నాకు రాదు, నాది మీకు రాదు. కానీ నాది మీకు వస్తుంది కానీ మీది నాకు రాదు. ఎందుకంటే నేను నిదాన్ని నిర్భయంగా చెప్తూ వస్తున్నా. నా పిల్లలు తప్పు చేసినా నా పిల్లల్ని కూడా నేను బెదిరిస్తాను. నేను గర్వం చెయ్యను ధర్మం లోపల. ధర్మాన్ని మనం ఆచరిస్తే మన పిల్లలు నేర్చుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు. అదే మనల్ని ఆచరణ చేయకపోతే మన పిల్లలకు రాదు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పరు. ఇప్పుడు మన పూర్వీకులు, మన పెద్ద మనుషులు నడిచిన దాన్ని మనం నడుస్తున్నాం. కొంత విడిచిపెట్టా కొంత నేర్చుకొని నడుస్తున్నాం. ఆ కొంత కూడా మన పిల్లలకు నేర్పకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పుతారు? ఏమీ నేర్పరు. మాకు గుర్తుంది, ఒక 15 సంవత్సరాల క్రితం ఒక అతను తన పిల్లల్ని దొరుకొని మందిరానికి వచ్చేవాడు ప్రతి వారం. వాడు పెద్ద పెరిగిండు, వాడికి పెళ్ళయింది. వాడి పిల్లలు దొరుకొని వస్తున్నాడు. ఎందుకొరకు? ఆ తండ్రి కొడుకు చెప్పాడు కాబట్టి ఈ కొడుకు తన కొడుకు చెప్పుకుంటున్నాడు. అదే ఆ తండ్రి ఆ కొడుకు నేర్పకుండా వాడిచ్చి వాడే వస్తే వాడి పిల్లడు వచ్చేవాడా? వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, కేవలం శివరాత్రి దర్శనానికి వస్తున్నాను, ఇంతమంది వస్తున్నారు. మిగతా రోజులలో వస్తారంటే పూజారి ఒక్కడే, దేవుడు ఒక్కడే, హారతి చెప్తాడు, కూర్చుంటాడు, దండం పెడతాడు, అయిపోయి. ఇంతమంది వస్తామా అని అంటే, అయ్యా స్పెషల్ డేసులలో వస్తాము. ఆ స్పెషల్ డేసులన్నా కానీ సకుటుంబంగా వచ్చే భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. అదే స్పెషల్. శివశంకర భగవానికి. మరి కన్యాదాన కట్నం గ్రామాభివృద్ధి కాబట్టి పిల్లకు కట్నం ఎంత వస్తుందో పిల్లగాడికి చెప్తే భక్తులందరూ కూడా
ఎవరికి తోచింది వాళ్ళు మీ దగ్గరికి అయ్యగారు వస్తారు. మీరు ఇక్కడికి వచ్చే పని లేదు, అయ్యగారు మీ దగ్గరికి వస్తారు, పాత్ర పట్టుకొని వస్తారు, అందులో వేయండి. ఎంతైనా వేయవచ్చు. దానికి భగవంతుడు మీకు ఇచ్చిన దాంట్లో మీరు వేయండి. దానికి పేరు ప్రతిరూపం అనేటువంటిది లేదు. మన శ్రీనివాస్ పంతులు వెళ్తే పుణ్యం ఉంటుంది. ఆ పిల్లవాళ్ళని వెలిచ్చే బదులు శ్రీనివాస్ పంతుల్ని పంపించండి. ఆయన నా లెక్క గణపతి లెక్క ఏం దక్కలేడు, కానీ ఏం చేస్తాను. అయ్యగాళ్ళు మంచిగా ఉంటారు, ఏమైందంటే నెయ్యి తింటారు, మంచిగా ఉంటారు అనుకుంటారు. కానీ సమయానికి తిండి లేక గ్యాస్ అయి మేము ఆ విధంగా తయారవుతాం. రోజు ఎప్పుడు భోజనం చేస్తామో మాకే తెలియదు. ఈ పూజలలో కూర్చుంటే భోజనం చేసుకుంటూ పూజలు చేసే అలవాటు మాకు నేర్పలేదు మా పూర్వీకులు. ఇద్దరు ఇవ్వాలి, కన్యాదానంకు ఇద్దరు ఇవ్వాలి, అబ్బాయి దిక్కు అమ్మాయి దిక్కు. అయ్యగారు ఇక్కడ వచ్చి మీరు వీడియోలో పనిచేస్తూ కన్యాదానమహంకరిష్యే. గ్రామాభివృద్ధి కమిటీ నుంచి స్వామివారికి కన్యాదాన కట్నంగా 2116 రూపాయలు కన్యాదాన కట్నాన్ని ఇచ్చారు. భక్తులందరూ కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఇస్తే మేము అందరం ఇచ్చినట్టు అయ్యా అని అనుకోకండి. ఎవరిది వాళ్ళు మీకు తోచినంత వాళ్ళు ఇక్కడ ఈ పాత్రలో కూడా వేయండి. ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు వేయాలి, అందరూ వేయాలి. అతానందమేరి యస్య శ్రీమదాది నారాయణస్య మాట్లాడుతుంటే మరి అర్థం తక్కిస్తే అడిగాలి మాట్లాడతాడు. శ్రీమదాది నారాయణస్య అచింత్య శక్తి అభిజమానస్య మహాజలౌక మధ్యే పరిభ్రమణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త వ్యక్త మహదంగార పృథివ్యాపస్తేజో వాయురాకాశాదావరణే అస్మత్మహాకండలయే అంగవంగ కళింగ కాంబోధ సౌరాష్ట్ర మగధ నేపాల ద్రవిడ ద్రావిడ కర్ణాటక లాడబలాంధ్రచక్రే సంసార చక్రే అస్మత్మహాకండలయే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తిర్లోక తపోలోక సత్యలోక మహానారాయమాన అయోధ్య మధుర మాయా కాశీ కంచరణ పుణ్యపట్టణ విరాజితే గంగా యమునా సరస్వత్యాది పుణ్య నది విరాజితే అస్మిన్ వర్తమానేన చాంద్రబాల పారమార్థిక శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతో మాఘమాసే కృష్ణపక్షే అధ్యాయ వత్వతిథి ఉదయతిథి త్రయోదశయుక్త చతుర్దశ్యాం మహాశివరాత్రి పర్వకాలే అస్మిన్ వర్తమానేన చాంద్రమాన పారమార్థిక శ్రీ క్రోధ పర్వకాలే శ్రీ సౌమ్య వాత్రే శుభవాత్రే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ. అందరూ కూడా అనండి అయ్యా. కన్యాదాన ఫలితం మీరు మాట్లాడకండి, అయ్యగారులు మీ దగ్గరికి వస్తున్నారు, మీరు మాట్లాడే పని లేదు. అందరూ అనండి. అస్మాకం మమ జన్మ ప్రకృతి ఏతద్ క్షణ పర్యంతం మధ్యే వర్తని కాలే సంభవితానాం సమస్త పాప భయ నిర్హరణార్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర సాంతపన వాచపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత్ పుణ్య ఫల ప్రాప్త్యర్థం సహ అలంకృత సహిరణ్య ఉదక పూర్వక కన్యా దానం అహం కరిష్యే. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి ఇష్టవేతుభ్యం బ్రహ్మలోకే దిగీషయః. కన్యే మమాకృతో భూయాత్ కన్యే మే దేహపార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షమాప్నుయాత్. విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కారణాయ వై. శ్రీరూపేశమయా కన్యాం దత్తాం శ్రీధరరూపిణః ఇత్యుక్తోదకపూర్వాంతాం కన్యాం స్వస్తికర్మవేద్. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ హృదీమహే ప్రయతో ప్రేచ్ఛామి ధర్మకామ్యార్థ సిద్ధయే.
కన్యాదానాంగభూతం కన్యాపూర్వకం గోత్రోచ్చారణం కుర్యాత్ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిరావరణ సచిదానంద పరాకాశ పరవాసుదేవ గోత్రోత్తమస్య పరవాసుదేవ గోత్రోత్తమాయ పరవాసుదేవ శర్మణో నప్రీం బ్రహ్మణం పౌత్రీం హిమవత్పుత్రీం చతుర్దశ భువనాధీశ్వరీం తత్వస్వరూపిణీం పార్వతీనామ్నీం వరాత్రీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు शिव सदाशिव परशिव त्रिप्रवरान्वित परशिव गोत्रोद्भवस्य परशिव गोत्रोद्भवाय परशिव शर्मणो नक्रीं सदाशिव शर्मण पौत्राय शिव शर्मण पुत्राय साक्षात् अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय सच्चिदानंद स्वरूपाय पर साक्षात् राजराजेश्वर स्वामिने कन्यार्थिने वराय कैलं तस्मात् काम कामाय कामो दात काम प्रतिक्रियता उत्तानांगरस प्रतिगृह्णातु कन्यादान शार्गुण्यार्थं गोदान भूदान हिरण्यदान सालग्रामदान वस्त्रदान गजदान अश्वदान रथदान दासदान दासीनादिदान सुवर्णदानानि षोडशमहादानानि प्रीत्यर्थं यथाशक्ति हिरण्यं तुभ्यमहं सम्प्रददे नमः शिवशंकर भगवान् की कन्यादानमयं मुहूर्त सुमुहूर्तस्तु लोकाचारानुक्रमेण सुमुहूर्तं कुर्यात् నిలబెట్టుంది అందరూ కూడా విశేషంగా కన్యాదానం అంటే ఈ నేటి కాలంలో కూడా తొలిచూరు పిల్ల పుడితే అందరు బాధపడతారు. ఎట్లా ఉంటుంది పెళ్లి రాగానే భార్య నీళ్లు పోసుకోగానే గుళ్ళోకి వచ్చి దండం పెట్టి అయ్యగారు నా భార్య నీళ్లు పోసుకున్నది కొడుకు పుట్టాలి అని నమస్కారం చేస్తారు. అయ్యా నీ కొడుకే పుడతాడని పూజారి వరణిస్తాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేస్తాడు, వాళ్ళు కొడుకే పుట్టాడని చెప్తాడు. గురువులకు నమస్కారం చేస్తాడు, వాళ్ళు కొడుకే పుట్టాలంటారు. బంధువులందరూ కూడా కొడుకే పుట్టాలంటారు. డెలివరీ సమయం అవుతుంది, డాక్టర్ అమ్మ దగ్గరికి పోతారు. అమ్మగారు శ్రీధరుడు అంటే నారాయణమూర్తి స్వరూపమైనటువంటి ఆ పిల్లవాడికి లక్ష్మీ స్వరూపమైనటువంటి నా యొక్క పిల్లలు ఇస్తున్నా అని చెప్పేసి వివాహం చేస్తాం. మన ధర్మకామ్యార్థ సిద్ధయే, పిల్లవాడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి మాట ధర్మకామ్యార్థ సిద్ధయే. ధర్మం కొరకు, అర్థం కొరకు, కామం కొరకు, మోక్షం కొరకు నా పిల్లలు ఇస్తున్నా అని చెప్పేసి వాక్యం చెప్పి మరి ఇస్తాడు పిల్లగాడిని. పిల్లవాడికి పిల్లలు ధర్మం అంటే ఏమేది? ప్రాతకాలం లేవడం, స్నానం చేయడము, భార్యతో పాటు తాను కూడా ఆలయంకు వెళ్ళి నమస్కరించుకొని భగవదారాధన చేసుకోవడం, శుద్ధాన్ని అన్నాన్ని భుజించడం, భగవన్ నామస్మరణ చేస్తూ భార్యను సంతోషంగా చూసుకుంటూ తాను సంతోషంగా జీవనం గడపడమే ధర్మం. అర్థం సంపాదించడం. పిల్లలు ఎందుకు ఇస్తారు? సినిమాలకు సినిమాలు తిరుగుతుందికేనా? సుందరంగా తయారై రోడ్ల మీద తిరుగుతుందికేనా? కాదు. ధర్మ కామ్యార్థ సిద్ధయే. అటువంటి మంత్రం లోపలనే ఉంది. ఆ మంత్రార్థం తెలుసుకోవాలి. లగ్నంలో కూడా పంతులు గారిని అడగాలి, అయ్యా కన్యాదానం చేయిస్తున్నావు, ఈ ధర్మకామ్యార్థ సిద్ధ ఏంటి, అర్థమేమిది, ఎందువరకు ఇస్తున్నారు పిల్లలు? పిల్లలు కొట్టుతుందిగా. దానంత నరకం ఇంకొకటి లేదు. భార్య మీద దెబ్బ పట్టని అని అంటే అటు ఆ మగవాడేగా మహా తప్పు. భార్యను ఎప్పుడు కూడా నిందించవద్దు. భార్య కూడా భర్తను నిందిస్తే దానంత నరకం ఇంకొకటి. నాగలికి 2 ఎడ్లు ఎట్లనో ఆ 2 ఎడ్లు సమాంతరంగా నడిస్తేనే పంట ఏ విధంగానైతే పండుతుందో అదే విధంగా సంసారానికి కూడా భార్య భర్తలు సమానంగా ఉంటారు. అప్పుడే ఆ సంసారం అనేటువంటిది పాడి పంటతో సుఖంగా జీవనాన్ని సాగిస్తుంది. అందుకే ఒకరి మీద ఒకరికి మమకారం ఉండాలి. అనుమానం అనేది ఉండవద్దు, కోపం అనేది ఉండవద్దు, కొట్టవద్దు. ఆడవాళ్ళని మగవాళ్ళు నిందించవద్దు, మగవాళ్ళు ఆడవాళ్ళని నిందించవద్దు. ఇది 2 రకాల దోషాలు. మహర్దోషాలలో పడతాం, రమరమాని నరకాన్ని అనుభవిస్తాం. ఎన్ని పూజలు చేసినా, ఎంత అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఎన్ని కళ్యాణాలలో పాల్గొన్నా కానీ ఆ పాపము పోదు, ఆ పాపానికి నిష్కృతి ఉండదు. ఎందుకొరకు? స్త్రీ తాను చచ్చైనా సరే
తన కుమారుడికి జన్మనివ్వాలనుకుంటుంది. తాను చనిపోయే సందర్భం వస్తే చనిపోవాలనుకుంటుంది, కానీ కుమారుడిని రక్షిస్తుంది. కాబట్టి స్త్రీ చాలా గొప్పదైనటువంటిది. అందుకే వేదాలలో చెప్తారు, మాత పూర్వ రూపం, పిత ఉత్తర రూపం అన్నాడు. మొట్టమొదటి రూపమే తల్లి, తర్వాత రూపమే తండ్రి. ఈనాడు మనం విఠలేశుడు యొక్క నామస్మరణ చేస్తాం. పండరిపురంలో కూడా పాండురంగ విఠల 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 అని చేతులు వలిందాక చప్పట్లు కొట్టుకుంటూ భజనం చేస్తూ స్మరిస్తుంటాం. ఎందుకొరకు? ఆ విఠలేశుడు ఎందుకొరకు వచ్చిండు ఎవరికైనా తెలుసా? అక్కడ అతడు వెళ్ళడానికి కారణం ఎవరికి తెలుసు? పుండరీక వరద విఠలాహ, పుండరీకుని రక్షించడం కొరకు వచ్చింది అతడు. పుండరీకుడు ఏం చేసేవాడు? ఏమి చేసేది లేదు. ఆయన కేవలము విఠల కృష్ణ 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 అని నామస్మరణ చేస్తూ తల్లిదండ్రి సేవ చేసేటువంటి వాడు. కేవలం తల్లిదండ్రి సేవనే. ఆ కృష్ణనామస్మరణ చేస్తే కృష్ణుడు ఆనందపడ్డాడు. తల్లిదండ్రి సేవ చేస్తూ పాదాలను నొత్తుతూ నన్ను స్మరిస్తున్నాడని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంటి ముందర వచ్చి నిలబడతాడు. పుండరీగా అని పిలుస్తాడు. నేను వచ్చిందయ్యా, నన్ను పిలుస్తున్నావు కృష్ణ కృష్ణ అని. నేను వచ్చిన్నానంటే అతను అంటాడు, నా తల్లిదండ్రులు నిద్రపోతున్నాను, పాద సేవ చేస్తున్నా, నువ్వు నిలబడు, నేను రాను అంటాడు. ఎంతమంది ఉన్నారయ్యా? భగవంతుడు వచ్చినాక నేను నిలబడమని ఉన్నారు ఎవరన్నా? దేవుడు వచ్చినాక ముందు ఉత్తాను, నేను ముందు దర్శనం చేసుకుంటాను. కానీ పుండరీకుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి రాలేదు. నిలబడ్డాడు నిలబడ్డాడు నిలబడ్డాడు. పాపం ఎంత నిలబడ్డాడు? నిలబడి నరములు వస్తుంటే చేతులు పెట్టుకొని నిలబడిపోయాడు. అట్లనే ఉండిపోయాడు. కానీ పుండరీకుడు బయటకు రాలేదు, ఆ కృష్ణుని దర్శించుకోలేదు. ఈనాడు మనం దర్శనం చేసుకుంటున్నాం ఆ పాండురంగని. రంగా రంగా అని నామస్మరణ చేస్తున్నాం. ఏకాదశి నాడు విశేషంగా స్మరిస్తుంటాం ఆ విఠలుని. మరి అటువంటి గొప్పనైనటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడే భక్తులను పరీక్షిస్తే భగవంతుడి కంటే గొప్పవాడైతాడు భక్తుడు అక్కడ. కాబట్టి విశేషంగా ఆ భగవత్ భక్తి అనేటువంటి చాలా గొప్పదైనటువంటిది. మరి ఇక్కడ కూడా ఆ కన్యాదానంలో కూడా ధర్మకామ్యార్థ సిద్ధయ్య అనేటువంటి వాక్యంతో తన పిల్లలు పెంచి పెద్ద చేసి అష్టవర్ష భవేత్ కన్యా పాలిత పుత్రవత్వయ ఇదానీం తమ పుత్రాయ దత్తా స్నేహేన పాల్యత. నా యొక్క బిడ్డను దత్తారూపేణ అంటాడు, నేను దత్తమిస్తున్నాను, స్నేహంగా పాలించుకోమని ఇస్తే ఆ పిల్లలు మనం కష్టాలు పెడితే అర్థం ఉందా? లేదు. ఆడపిల్ల ఏడ్చింది అని అంటే ఇంటికి నష్టం. ఏడవద్దు, సంతోషంగా చూసుకోవాలి. భార్య కూడా భర్తను సంతోషంగా చూసుకోవాలి. ఎన్ని పనులున్నా ముందు భార్య అనేటువంటిది ఏం చేయాలి? ప్రతిరోజు కూడా లేవగానే నిద్రను కలిసి దేవుని కూడా అవసరం లేదు. ఈ స్వాధ్యాయం అని చెప్తారు, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూడేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చేతులను చూసుకోమంటారు. కానీ పెళ్ళైనటువంటి స్త్రీలు ముందు నిద్రగానే భర్తకు నమస్కరించుకోవాలి. అదే భగవంతుడి యొక్క భక్తి. దాంట్లోనే ఉంది, సర్వస్వం ఉంటుంది భర్త పాదాలకు నమస్కరించుకోవడం. అప్పుడు భర్త ఏం చేయాలి? వెంటనే ఆశీర్వచనం ఇవ్వాలి. సౌభాగ్యంగా ఉండు అని అర్థం, ఆశీర్వచనం చేయాలి. ఆమె మొక్కింది కదా, నువ్వు మొక్కునే నిలబడ్డా అనవద్దు, సౌభాగ్యంతో ఉండు అని ఆశీర్వచనం చేయాలి. ఇదంతా కూడా అన్యోన్య దాంపత్యము అంటారు. ఆ శివపార్వతులు, పార్వతీదేవి శంకరుడి యొక్క సాయుధ్యాన్ని అర్ధభాగాన్ని పొందడం కొరకు ఎన్నో సంవత్సరాలు అకుంఠితమైనటువంటి తపస్సు చేసి ఆ శంకరుడి యొక్క అర్ధభాగాన్ని పొంది అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించింది అమ్మవారు. విశేషమైనటువంటి అనుగ్రహం పరమాత్ముడి. శివశంకర భగవానికి జయ. అందరూ కథలు చెప్పుకుంటూ కూర్చున్నాడు, అస్సలు లెక్కలు చేస్తున్నాడు అనుకోకుండా తల్వాలు వేసే సమయమైంది. ఓం తదేవ లగ్నం సుదనంతరేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియం స్మరామి. సావధానాః చెల్లవత్తలేదు పిల్లపుదారికి. సావధానాః సావధానాః విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు ఫలం ప్రసిద్ధం. ఇద్దరు పెద్ద మనుషుల నుంచి పట్టుకోమని లేకుండా కొన్ని అక్కడ కొన్ని పట్టుకోపోయి. సావధానాః సుముహూర్తే సావధానాః
सावधान लक्ष्मीनारायण ध्यान सावधान लक्ष्मीशो भुवनत्रये निवसतो देवान् मनुष्योलगान् संस्थातुं करुणानिधिः करुणयाः माताण्डवं श्रेययोः कौसल्या निजकर्मसम्भवते जन्मस्य साधारणे जाते श्री रघुनायकस्य जननं कुर्यात् ध्रुवं मङ्गलं सावधानः सुमुहूर्ते सावधानः शुभलग्ने सावधानः वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवैनिनयनं वन्दे मुकुन्दप्रियं सुमूर्ते सावधान सुलग्ने सावधान श्री लक्ष्मीनारायण ध्यान सावधान योगीश्वरे साष्टांगे प्रणिपातयुक्त विनये गुरुदयो श्रीकरे सीताराम विवाह कौतुकः राष्ट्रे पदे वने तेरे चे प्रकटन्यो वधुवरा सूर्याक्षता मंगलम् तुमोते सावधान सुलग्ने सावधान श्री लक्ष्मीनारायण ध्यान प्रहलादन्दुरवापशोकजलधेरुत्तारयन्नैगमान् भाग्यान्तः प्रकटयं स्तम्भं निबन्धन् फलात् हेमाक्षाग्रगजाननकरयो मङ्गलाम्नाम्निधिः श्रीमान् श्रीविपुरीश्वरो नरहरि कुर्यात् ध्रुवं मङ्गलं सावधानाः मुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मीनारायण ध्यान सावधान जन्माद्येष्येदोन्वरार्दन पश्चाद्देषु विघ्नेश्वरात् तेने ब्रह्महृदायाय कवये मुच्यन्ति यं सूरयः तेजो वादगुणां विनिमयो यत्र सर्वोपः धाम्ना स्वेन सदा निरस्तगुहकं सत्यं परं धीमहि सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान कल्याणं कमनीय कोमलकरैराद्राक्षतारोपणं कन्यादानपुरस्परं सुरगुरुं विप्राशुषानुग्रह बाको कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोर्विवाहसमये गेयादिदं मङ्गलं सावधान सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मीनारायण ध्यान सावधान श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गना सुन्दरकोमलाङ्गी श्री विष्णुपत्नी भुवनैकजाता वधूवराभ्यां वरदाय बन्धु सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान ध्रुवन्ते राजाय वर्णो नमस्ते गोराजपतिया ध्रुवन्ते भद्राजाय नमस्ते पुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि ఆ మాంగళ్యాలకు నమస్కరించుకోండి అందరూ కూడా ఇక్కడికి వస్తారు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు డబ్బులు కొట్టాలి నిలబడు
స్వామి సేవకు వచ్చిన వారు వాళ్ళు కూడా ఎంతటి భాగ్యం అయ్యా. ఆయనకి ఎంతమంది సేవకులు డబ్బులు కొట్టేవాళ్ళు. మోసే అంజలో నిరవధాయ దుర్పస్థిల్య శోధక కలశమాధాయ అందరికీ ఒక అలవాటు. దక్షిణ యజ్ఞో మే కామ సమృద్ధ్యత యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం పశవో మే కామ సమృద్ధ్యతాం శ్రియే మే కామ సమృద్ధ్యతాం యజ్ఞో మే పశవో మే శ్రియే మే కామేశ్వర భగవానికి భోళా శంకర్. పెద్ద చూష్ణించదు అంతేనా? గక్కలేనా? ఇక్కడికి రావాలి అని నమో భగవతే వాసుదేవాయ భగవతే వాసుదేవామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం. జాగమ్మ